హాయ్ గైస్, మార్నింగ్ క్లాస్కి వెళ్ళగానే సార్ అడిగారు క్లాస్ చెప్పినా ఫీల్డ్కి వెళ్దామా అనేసి. సార్కి ఎలాగో ఒకలా ఒప్పించి ఫీల్డ్కి వెళ్ళిపోయాము. సర్లే దీక్ష కనిపించట్లేదు, దీక్ష పరేడ్కి వెళ్ళింది కదా అని దీక్షను చూడడానికి వెళ్ళాము. తను వెతికే ప్రాసెస్ ఎలా ఉందంటే అడవిలో ఇసుకేసి వెతుకున్నట్టుంది. అదిగో పింక్ డ్రెస్లో వస్తుంది కదా తనే దీక్ష. అక్కడ నుంచి డైరెక్ట్గా ఫీల్డ్కి వెళ్ళిపోయాం. అక్కడ లాస్ట్ వీకే వీడింగ్ చేసాం, కానీ మళ్ళీ వర్షం వల్ల వీడ్స్ వచ్చేసాయి. మెల్లగా అడుగులు వేసుకుంటూ నడుచుకుంటూ తీసేసాం ఏదో ఒకలాగా. అన్ని ప్లాట్స్లో అందరూ సీడ్స్ సోయింగ్ చేశారు, మాకు సీడ్స్ లేవు. సో మేము ట్రాన్స్ప్లాంటింగ్ చేద్దాం అనుకున్నాం, బట్ ట్రాన్స్ప్లాంటింగ్ కూడా ప్లాంట్స్ లేవు. విన్నీ, బిందు, హాస్ని అయితే సాంగ్స్ పెట్టుకుని మరీ పనిచేసేస్తున్నారు. అప్పటి వరకు వర్షం పడడం వల్ల చాలా బురదగా ఉంది, అడుగు వేయడానికి కూడా భయం వేస్తుంది. సర్లే పని పూర్తి అయిపోయిందని నీట్గా కాళ్ళు చేతులు కడుక్కున్నాం. నీట్గా అన్నానని అవేమి మంచినీళ్ళు కూడా కావు, అవి సీవేజ్ వాటర్. ఈ అమ్మాయి అయితే గంట నుంచి చొక్కాలే కడుగుతుంది. వర్షం పడుతుందేమో అని గొడుగు కూడా తెచ్చుకున్నాం, కానీ అక్కడ చేసే పనికి వర్షం కాదు కదా, చెమట్లు వచ్చేసాయి. ఈ ఇల్లు అయితే చాలా బాగుంటుంది గాయస్. ఈ వర్షానికి ఇవి ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నాయో చూడండి. అక్కడ నుంచి డైరెక్ట్ క్లాస్కి వెళ్ళిపోయాం. క్లాస్లో ఎవరు లేరు, ఓన్లీ నిఖి తప్ప. ఎప్పుడు ఫీల్డ్కి వెళ్ళినా ఇదొక డ్యూటీ అయిపోయింది నాకు. ఓకే గాయస్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దామే.